అబ్రహాము బలాన్ని పొందుకున్నాడు, అందుకే ఎన్ని కిలోమీటర్లు నడిపించినా నడవగలిగాడు. ఆయన నడవగలిగాడంటే ఓకే, కానీ ఆయన ఒక్కడే కాదు. ఆయన బయలుదేరినప్పుడు ఎంతమంది బయలుదేరారు? భార్య, ఎవరు భార్య? షారా. షారానా షారాయినా? షారాయి కాదా? అప్పటికి షారాయి, ఆ తర్వాత షారా. ఇదేం సార్ మరి కొత్త పద్ధతి అంటారా? అబ్రహాం కూడా అప్పటికి ఇంకా అబ్రహాం కాదు, అబ్రామ్. అబ్రామ్ వేరు, అబ్రహాము వేరు. షారాయి వేరు. వేరంటే వ్యక్తులు వేరు కాదు, పేర్లు మార్చబడ్డాయి తర్వాత. అబ్రామును అబ్రహాముగా మార్చాడు దేవుడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. చాలామంది భక్తులు పేర్లు మార్చబడిన తర్వాత జీవితాలు మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ప్రభు అయిన దేవుడు తాను పరిచయం చేసుకునేటప్పుడు అంటాడు, ఇదిగో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటాడు. అబ్రహాము అంటే మార్చబడిన పేరా, మొదటి పేరా? మార్చబడిన పేరేనా? యాకోబు అంటే మొదటి పేరేనా, మార్చబడిన పేరా? ఇప్పుడు దేవుడు చెప్పేటప్పుడు చెప్తే ఇద్దరి పేర్లు మార్చబడిన పేర్లే చెప్పాలా, లేదా ఇద్దరు పాత పేర్లైనా చెప్పాలా? అర్థమైందా? మీకు ఇది అర్థం కాదు, అంత ఈజీగా అర్థం కాదు. 10 మందికి వెలుగుతుంది, కానీ చాలామందికి ఇది అర్థం కాదు. అబ్రహాము అన్నాడు, అబ్రామును అబ్రహాము అన్నాడు. ఇప్పుడు అబ్రహాము మార్చబడిన పేరు పలికాడు కనుక ఇప్పుడు యాకోబు కూడా మార్చబడిన పేరు పలకాల. అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీల దేవుని అనాలా. ఒక వ్యక్తిదేమో కొత్త పేరు చెప్తాడు, ఒక వ్యక్తిదేమో పాత పేరు చెప్తాడు. కారణం ఏంటి? ఇప్పుడు తెలియదు, అదొక మెసేజ్. ఆ రోజు తీసుకున్న రోజు వివరణ ఇస్తానులేండి. ఎందుకు ఒక వ్యక్తిది పాత పేరు చెప్పాడు, ఎందుకు ఒక వ్యక్తి కొత్త పేరు చెప్పాడు, దానికి ఒక కారణం ఉంది. దేవుడేమి నోటికొచ్చినట్టు కాదు పిలిచింది. ఎందుకు అబ్రహామును కొత్త పేరుతో పిలిచాడో, ఎందుకు యాకోబును పాత పేరుతో పిలిచాడో కారణం ఉంది. దేవునికి ఒక నిర్దిష్టమైన ఆ సంకల్పం ఉంది, దేవునికి ఒక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటును అనుసరించి దేవుడు పిలిచాడు. ఏదో నోటికొచ్చినట్టు ఏదో గుర్తొచ్చిన పేర్లు కాదు పిలిచింది దేవుడు. కొత్త పేరు పిలవడానికి ఒక కారణం ఉంది, పాత పేరుతో పిలవడానికి ఒక కారణం ఉంది. అప్పటికి ఇంకా యాకోబేం మారలేదంటే మారిపోయాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆది కాండంలోనే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడితే నిర్గమకాండంలో దేవుడు నేను యాకోబు దేవుని అంటాడు. ఇదంత ఈజీగా మీకు అర్థం కాదులేండి. ఇప్పుడు వినండి, దేవుని నమ్ముట వలన, రూఢిగా విశ్వసించటం వలన అతడు బలమును పొందెను.